విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. యూకేకి వెళ్ళాలని చెప్పి చాలామంది స్టూడెంట్స్ కూడా మరి ఆశ కూడా ఉంటుంది. దానికి ఎలా వెళ్ళాలి అండ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ మన చదువుల కోసం అయ్యే ఖర్చు ఎంత, మరి పేరెంట్స్ కూడా అనుకుంటూ ఉంటారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మరి అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అనేది కూడా ఎలా ఉంటాయి, ఇలాంటి బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా మైండ్లో మెదులుతుంటాయి. వాటన్నిటికీ పర్ఫెక్ట్ సొల్యూషన్స్ కూడా మనకు చెప్పడానికి ఈరోజు మనతో పాటు విదేశ్ కన్సల్ట్స్ మరి సాయినాథ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. Hi Janikya. Yeah, hi. Welcome to I Dream Media. It's my pleasure always being here. Yes. And విదేశ్ కన్సల్ట్స్ మరి ఇదైతే మనం వింటూనే ఉన్నాము. నియర్లీ 18 ఇయర్స్గా సుమారు 12,000+ స్టూడెంట్స్ను కూడా మరి అయితే విదేశాల్లో కూడా సెటిల్ అయిపోయేలా చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే సెటిల్ అయిన వాళ్ళు కూడా హ్యాపీగా జాబ్ చేసుకుంటూ అక్కడే హ్యాపీగా ఉన్నారని కూడా మాకు తెలిసింది. అండ్ ఈరోజైతే యూకే కంట్రీ గురించి మీతో మాట్లాడడానికని కూడా నేను వచ్చేసాను. సో ఖచ్చితంగా చనిక. అండ్ యూకే అనేటప్పటికి నాకు యాక్చువల్గా పర్సనల్గా చాలా మంచి వైబ్స్ అనమాట దీని గురించి. ఓకే. ఏంటంటే లైక్ సిన్స్ ఇన్సెప్షన్ వీ బీన్ సెండింగ్ స్టూడెంట్స్ దేర్. అండ్ చాలా మటుకు నా స్టూడెంట్స్ చాలా మందికి ఆల్రెడీ అక్కడ పాస్పోర్ట్స్ రావడం, సెటిల్ అవ్వడం, అండ్ నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ఐ మీట్ సో మెనీ స్టూడెంట్స్ దేర్. కాబట్టి యాక్చువల్గా లైక్ I have so much of very good positive vibes to this country. Okay. అయితే ఆఫ్ లేట్ కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది దీని గురించి. ఫస్ట్ యాక్చువల్గా నాకు ఎప్పుడు నెగిటివ్తో స్టార్ట్ చేయడం ఇష్టం, సో దట్ మనం మైనస్లు తీసేస్తే మిగతా అంతా ప్లస్ ఉంటుంది. ఓకే. అదే ఫస్ట్ అయితే మనం మీరు అన్నట్టు నెగిటివ్ దాని గురించి మాట్లాడుకుందాము. ఏంటంటే ప్రెసెంట్ చాలామంది అక్కడ అంటే యూకేలో ఉన్న స్టూడెంట్స్ కొంతమంది అయితే అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కూడా మరి అయితే వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అరే మీరు రాకండి, యూకేలో అయితే మీరు కష్టపడతారు ఇలా అని చెప్పేసి పోస్టులు పెడుతుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా సిచ్యువేషన్స్ అనేది కూడా అక్కడ అలానే ఉన్నాయా? సో డెఫినెట్గా ఇది చాలా రైట్ మూమెంట్లో రైట్ క్వశ్చన్ చాణిక్య. ఏంటంటే చాలామంది యాక్చువల్గా నాకు తెలిసిన బోల్డ్ మంది స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి గతంలో వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యారు. అయితే ఆఫ్ లేట్ ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మన వాళ్ళు ఎక్కువ అవడం వల్ల మన వాళ్ళు ఏంటంటే ఎంతసేపు షార్ట్ కట్స్ వెతకడంలో ఎక్స్పర్ట్స్. సో దీంట్లో ఏం జరిగిందంటే కొంత అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే దీంట్లో ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్, బట్ ప్రాక్టికాలిటీ ఏంటంటే అక్కడ యూకేలో ఎంఎస్ చేయాలంటే చదువుకోవడం ఒక పద్ధతి, చదువుకోవడం ఒక పద్ధతి. చదువుకోవడం కూడా చదువుకోవడం అయితే పేరెంట్స్ పరంగా పిల్లలు కూడా చదువుకోవడం మొదలుపెట్టారు. ఓకే. విచ్ ఈస్ ద ఐరనీ దేర్. అంటే ఏంటంటే లైక్ వీళ్ళు అసైన్మెంట్ హెల్పర్స్ అని చెప్పి దెర్ ఇస్ సపరేట్ టీమ్స్ అనమాట. వాళ్ళ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళని అప్రోచ్ అవడం. అంటే ఈ ఎగ్జామ్లో ఎలా ఉంటాయంటే ఇండియా మళ్ళీ మనకి సంవత్సరంతో చదువు చెప్పి లాస్ట్లో ఎగ్జామ్ పెట్టడం కాకుండా వీళ్ళంటే ఎవ్రీ 15 డేస్కి అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఓకే. ఈ 15 డేస్లో ఏం జరిగింది ప్రొఫెసర్కి అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేయడానికి వీళ్ళు రాయాలి, కొద్దిగా అంటే ఇన్వాల్వ్ అవ్వాలి సబ్జెక్ట్లో. అవును. సో మన వాళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు అక్కడికక్కడ ఇమీడియట్ పౌండ్స్ కావాలి, వెంటనే అప్పుడే పూర్తిగా సంపాదించాలని చెప్పి 20 hours per week లిమిట్ ఉంటే 20 hours చేసి అది కాదన్నట్టు ఇంకా క్యాష్ అండ్ జాబ్స్ కూడా చేయడం. ఓకే. ఇలా ఎక్కువ చేయడం వల్ల ఏమైపోయిందంటే కొంతవరకు ఇట్లా ఈ మనీ కోసము కొద్ది ఎడ్యుకేషన్ కొంత నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు వాళ్ళు పాస్ అవ్వాలిగా, కాబట్టి వాళ్ళు ఈ అసైన్మెంట్ హెల్పర్ సపోర్ట్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కి 300 pounds నుంచి 500 pounds వాళ్ళకి పే చేస్తే వాళ్ళే సంవత్సరానికి సరిపడా సబ్జెక్ట్ సంబంధించి అన్ని నోట్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. అది నేరుగా సబ్మిట్ చేస్తే వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిపోతారు. ఓకే. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అసలు చదవాల్సిన టైంలో చదవకపోయేటప్పటికి ప్రొఫెషనల్ జాబ్స్ దగ్గర వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అంటే నేను అందరూ చెప్పట్లేదు, నో అఫెన్సెస్. కొంతమంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి యాక్చువల్ షార్ట్ కట్స్లో వెళ్ళడం, దానివల్ల ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్న్షిప్స్ అప్పుడు కంపెనీస్ ఇంటర్వ్యూ చేస్తాయి. సో బై డిఫాల్ట్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ యూకే దే సపోర్ట్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్న్షిప్. సో యూకేలో మటుకి ప్రపంచంలో ఏ దేశంలో లేనిది ఇక్కడ యూకేలో ఏంటంటే ఒక మాస్టర్స్ 2 years అయితే సంవత్సరం పాటు చదువు, సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ ఇస్తారు. ఓకే. కానీ యూజువల్లీ ఇంటర్న్షిప్ అనేది 6 months వరకే ఉంటుంది కదా. ఏ కంట్రీలో 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. యూకే ఇస్ ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ గివ్స్ ఇంటర్న్షిప్ ఫర్ 1 year. ఓకే. సో ఈ 1 year టైం ఇస్తారు. అక్కడ వీళ్ళు 1 year ఇంటర్న్షిప్ చేయాలంటే రిలేటెడ్ ఫీల్డ్లో జాబ్ కొట్టాలి. సో అక్కడ ఇంటర్వ్యూస్ దగ్గర వీళ్ళు కూడా ప్రూవ్ చేయలేకపోవడం, అంటే 1 year సరిగ్గా చదవకపోయేటప్పటికి. బట్ నాకు తెలిసిన బోల్డ్ మంది స్టూడెంట్స్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ క్రాకింగ్ దిస్. అండ్ ఇంటర్న్షిప్లో వాళ్ళు ఎప్పుడైతే రిలేటెడ్ ఫీల్డ్లో జాబ్ కొడతారో దే ఆర్ పేడ్ ఎనీవేర్ బిట్వీన్ 18,000 to 27,000 pounds per annum. ఓకే. అంటే వీళ్ళు 2 సంవత్సరాలకు మొత్తం కట్టిన ఫీజు కంటే ఎక్కువ వీళ్ళు సంపాదించేసుకోవచ్చు ఓన్లీ ఇంటర్న్షిప్లో. అది కాక అక్కడ ఇంకో 2 ఏళ్ళు ఆ దేశంలో ఉండడానికి పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు.
ఓకే. సో విచ్ ఇస్ లైక్ 4 years వీసా మనకి ఇక్కడ ఇండియా నుంచి వచ్చినప్పుడు. సో ఆటోమేటిక్గా సెటిల్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ ఒక్కటే నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో అటెంటివ్గా చదవటం. ఓకే. సో 1 year అటెంటివ్గా చదివితే కనుక ఖచ్చితంగా ఇంటర్న్షిప్స్ వస్తాయి, ఆ తర్వాత ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. ఓకే. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు మొన్న కూడా నాకు యాక్చువల్లీ ఇవాళ ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా ఐ జస్ట్ మెట్ అ స్టూడెంట్ అనమాట. సో హిస్ ప్రొఫైల్ వాజ్ క్వైట్ యావరేజ్. అయితే వాళ్ళ ఇండియా వచ్చిందని కలవడానికి వచ్చారు. సో వేర్ యాక్చువల్లీ ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు హీ వాస్ వెరీ స్కెప్టికల్. అసలు వేరే ఫారెన్ కంట్రీలో అవకాశం ఉందా లేదా అని డౌట్ ఉన్న అబ్బాయిని మనం పంపడం జరిగింది. అండ్ హీ పాస్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ మాస్టర్స్ ఇన్ ఏరోస్పేస్ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు అబ్బాయికి జాగ్వర్లో ఆఫర్ వచ్చింది విత్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 55,000 pounds per annum. ఒక ఫ్రెషర్గా. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నాకే చాలా ఆనందంగా అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ కూడా చాలా మంచి అకలైడ్స్ వచ్చాయి. అండ్ హీ గాట్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డ్ ఇన్ దట్ యూనివర్సిటీ ఫర్ దిస్ ఇయర్. సో ఇలా మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇన్నోవేటివ్గా ఉండి కొంత ఫోకస్ ఆన్ స్టడీస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అందుకుంటారని నాకు ఇవాళ కూడా మళ్ళీ ఒక అబ్బాయి ప్రూవ్ చేశాడు. ఓకే. అంత మంచి ప్యాకేజ్తో మరి ఆ స్టూడెంట్స్ లైవ్ ప్రూఫ్ అనేది కూడా మీకు చూపించడంతో యూఆర్ హ్యాపీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నాకేంటంటే జస్ట్ ఉన్నదల్లా ఈ వెళ్ళిన తర్వాత చదువు ఒకటి ఫోకస్ చేస్తే మిగతా అవన్నీ సెట్ అవుతాయి. పైగా పార్ట్ టైం జాబ్ చేయకూడదని నా ఉద్దేశం అసలు కాదు. ఎందుకంటే వీక్లీ 20 hours per week యూకే గవర్నమెంట్ అలా చేస్తుంది లీగల్గా. అండ్ మనకు కూడా యాక్చువల్గా ఫీజు పేరెంట్స్ కట్టి లివింగ్ ఎక్స్పెన్స్ కూడా అడగడం చాలా ఇబ్బంది. వాళ్ళు ఇబ్బంది పడడం అసలు కరెక్ట్ కాదు. సో దీనికి ఏంటి, వారానికి 20 గంటలు అంటే ఒక సాటర్డే ఒక సండే 10 hours చేసుకుంటే 20 hours అయిపోతుంది. లేదు డ్యూరింగ్ ద వీక్ డేస్ కూడా 4 hours చేసుకుంటే ఇట్స్ ఫైన్. సో ఆ 20 hours మించకుండా వర్క్ చేసుకుంటే వాళ్ళు ఎట్లా అయినా ఒక 1,000 pounds ఈజీగా, అంటే పర్ అవర్ అక్కడ 11 pounds ఇస్తారు. పర్ అవర్ 11 pounds బేసిక్ వేజ్. ఓకే. సో అక్కడ ఎవరికైనా జాబ్ చేసినప్పుడు ఒక గంటకి దాదాపు 1,100 రూపాయలు సంపాదిస్తారు. సో 20 hours per week ఇంటూ 4.5 weeks a month అంటే అప్రాక్సిమేట్లీ వీళ్ళు నెలకు ఒక 1,000 pounds సంపాదించుకోవచ్చు. ఈ 1,000 poundsలో వీళ్ళ ఖర్చు మాక్సిమం 500 to 600 pounds, అంతకుమించి అవుతుంది. ఓకే. సో ఎలా చూసినా నెలకు 40,000-50,000 రూపాయలు వాళ్ళు ఈజీగా సేవ్ చేసుకుంటారు. ఓకే. సో ఫస్ట్ ఇయర్లో మటుకు అంతవరకు చేసుకుని సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తే, ఇంటర్న్షిప్ ఎలాగో ఫుల్ టైం జాబ్. సో ఆటోమేటిక్గా వీళ్ళకి ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇక్కడ ఒకవేళ లోన్ తీసుకున్నట్లయితే లోన్ మొత్తం వీళ్ళు డ్యూరింగ్ దిస్ 2 years క్లియర్ చేసుకునే పరిస్థితిలో ఉంటారు. ఓకే. ఇట్ వాస్ హ్యాపీ. అబ్సల్యూట్లీ. సో ఇలా చేసుకున్న వాళ్ళందరూ కూడా నేను చాలా సక్సెస్ఫుల్గా చూస్తున్నాను. కాబట్టి వాట్ ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ ఈజ్ యాక్చువల్లీ లైక్ యూకే అనేటప్పటికి ఏంటంటే వెళ్ళిన వెంటనే కాకుండా ఫస్ట్ 6 months కరెక్ట్గా చదివితే నెక్స్ట్ 6 months ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో అలా చేసిన వాళ్ళందరూ బాగున్నారు. అయితే దీనికి ముఖ్యంగా విదేశ్ కన్సల్ట్స్లో మేము చేసేది ఏంటంటే మొత్తం మా బ్రాంచెస్ అన్నీ కూడా వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ద రైట్ టీమ్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి యాక్చువల్గా ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది, బికాస్ ఇది బేస్ అనమాట. ఈ బేస్ని మనం ప్రాపర్గా సెట్ చేస్తే మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా దానిపై నుంచి వీళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. కాబట్టి మేము ఒక రైట్ యూనివర్సిటీ రైట్ కోర్స్ సెలెక్ట్ చేయడంలో మా టీం 100% వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మేము సెలెక్ట్ చేసే యూనివర్సిటీస్ కోర్సెస్లో టచ్ వర్డ్ సో ఫార్ సక్సెస్ రేట్ అయితే బాగుంది మా వాళ్ళది. కాబట్టి దాని సక్సెస్ రేట్ని ఫాలో అవుతున్నాము, విచ్ ఇస్ ఆల్వేస్ గుడ్ థింగ్. అండ్ యూకే గురించి మీరైతే పార్ట్ టైం జాబ్ దానిల గురించి కానీ మిగతా దానిల గురించి చెప్పారు. అక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే కంపేర్ టు ద యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాతో కంపేర్ చేసుకుంటే అక్కడ ఫీ స్ట్రక్చర్ కానీ? సో యూకేలో ఫీ స్ట్రక్చర్ యూజువల్గా ఇట్ రేంజెస్ ఎనీవే బిట్వీన్ 12,000 to 20,000 pounds ఫర్ ద హోల్ ప్రోగ్రామ్. అంటే 2 years మాస్టర్స్ ఫీ 12 lakhs నుంచి 20 lakhsలో అయిపోతుంది. సో ఇది మనం యూఎస్లో చూసుకుంటే చాలా యూనివర్సిటీస్లో ఒక సంవత్సరం ఫీజు అది. సో ఆబ్వియస్లీ ఫీజ్ సగం ఖర్చులో అయిపోతుంది. అండ్ ఈ ఫీజు కూడా ఒకేసారి కాకుండా మనకి పార్ట్ టైమ్స్ లైక్ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఉంటుంది. సో కొన్ని యూనివర్సిటీస్ అయితే ఏకంగా 2 yearsలో కట్టుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ టీసైడ్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే 2 years మాస్టర్స్ ఇయర్లీ 10 lakhs ఫీజ్. ఇండియా నుంచి కేవలం ఒక 5 lakhs కడతారు. తతిమదంతా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుని కట్టుకోగలుగుతారు. సో ఇండియా నుంచి యాజ్ లో యాజ్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్తో వెళ్ళిపోవచ్చు. ఓకే. సో విచ్ ఇస్ క్వైట్ కంఫర్టబుల్ ఫర్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ నుంచి 5 lakhs పెడతాము, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వీసా కోసం ఒక 2 lakhs ఖర్చు అవుతుంది వెళ్ళడానికి. అండ్ ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఇప్పటికు టచ్వర్డ్ విదేశ్లో వీసా రిఫ్యూజల్స్ చూడలేదు, రిజెక్షన్స్ లేదు. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 100% సక్సెస్ రేట్ ఉంది మనకి వీసాకి. ఓకే. సో ఇది కూడా యాక్చువల్గా ఇప్పుడు ఈ అన్సర్టన్ టైమ్స్లో కొంతమందికి యాక్చువల్గా యూఎస్ రిజెక్ట్ అయి ఉంటుంది, ఆస్ట్రేలియా రిజెక్ట్ అవుతుంది. సో ఏం టెన్షన్ అవసరం లేదు, స్టిల్ వీ కెన్ అప్లై ఫర్ యూకే. ఓకే. అండ్ యూజువల్గా ఇక్కడ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు అంటే వేరే కంట్రీస్కి అయితే ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారు. మరి యూకేకి అలాంటి ప్రాసెస్ ఏమన్నా ఉందా, ఎగ్జామ్స్ రాయడం కానీ? టెక్నికల్గా అయితే యాక్చువల్గా మనకి జిఆర్ఈ, జీమాట్ ఇటువంటి ఎగ్జామ్స్ ఏం అక్కర్లేదు. అయితే ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి మన ఇంగ్లీష్ స్కిల్స్ చూస్తారు, విచ్ ఇస్ ఐఎల్స్ అయితే 6.0, టోఫెల్ 79 అలా చూస్తారు. అయితే దేర్ ఆర్ సర్టన్
క్రైటీరియాస్ టు వేవ్ ఆఫ్ దిస్. ఈ క్రైటీరియా చాలా సింపుల్ అండి. వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఇండియాలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతారో ఎంఓఐ బేస్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకి. ఓకే. అంటే ఈ జస్ట్ కాలేజ్ నుంచి వాళ్ళు లెటర్ తీసుకొస్తాం, మా ప్రీవియస్ స్టడీస్ ఇంగ్లీష్లో అయింది, దిస్ సర్టిఫికేట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఐఎల్స్. ఓకే. సో ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్ లేకుండా చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ సర్టన్ యూనివర్సిటీస్ వేర్ యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఇంటర్మీడియట్లో మనకి మోర్ దెన్ 65 వస్తే ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ అంటే టెస్ట్ వే ఆఫ్ చేస్తారు. ఓకే. సో దట్ యాక్చువల్లీ వాళ్ళకి కూడా ఎటువంటి ఎగ్జామ్ ఐఎల్స్ టోఫల్ రాయకుండా నేరుగా ఇంటర్మీడియట్లో 65 అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. సో వితౌట్ ఎనీ అడిషనల్ ఎగ్జామినేషన్స్ స్ట్రైట్ అవే వాళ్ళకి డైరెక్ట్గా అప్లై చేస్తాం. అప్లై చేసి నేరుగా అన్కండిషనల్ ఆఫర్ లెటర్ తెప్పించి మనం వీసా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. మరి యూకే కంట్రీలో అయితే సో ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్ తీసుకుంటే ఇట్స్ బెటర్ థింగ్? చాలా మంది అడుగుతారండి ఇది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే యూకే అనేటప్పటికి మేనేజ్మెంట్కి ఆల్వేస్ నెంబర్ 1. బికాస్ ప్రపంచానికి వ్యాపారం నేర్పింది లేదు. సో ఆబ్వియస్లీ మేనేజ్మెంట్ స్టడీస్ ఇస్ సో గుడ్ దేర్. ఆన్ టాప్ ఆఫ్ దట్ టెక్నికల్ ఎస్పెషలీ ఐటీ చాలా బాగుంది. అంటే దెర్ ఇస్ సమ్ ఏరియా కాల్డ్ మిల్టన్ కీన్స్. ఒట్టి మనకి హైటెక్ సిటీ ఎలా ఉందో లండన్ దగ్గరలో, లండన్కి లూటన్కి మధ్యలో మిల్టన్ కీన్స్ అనే ఏరియా ఉంది. ఒట్టి ఆ ఒక ఏరియాలో మోర్ దెన్ 6,000 ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. అండ్ వీ హ్యావ్ లైక్ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, ఎవ్రీ కంపెనీ దాట్. ఓకే. సో ఆబ్వియస్లీ వీళ్ళకి ఇక్కడ జాబ్ స్కోప్ ఐటీకి కూడా బాగుంది. తర్వాత వీ హ్యావ్ కంపెనీస్ లైక్ జాగ్వార్, రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్, తర్వాత క్రైస్లర్. దెర్ ఆర్ సో మెనీ ఆటోమోటివ్ కంపెనీస్. అండ్ ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే లైక్ జర్మనీ, లైక్ యూకే ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇండస్ట్రియల్ జోన్. కాబట్టి ఆబ్వియస్లీ దే హ్యావ్ గుడ్ జాబ్ పాసిబిలిటీస్ త్రూ అవుట్ యూకే. అండ్ యూకే అనేటప్పటికీ జనరల్గా చాలా మంది ఇంగ్లాండ్ అనుకుంటారు. యూకే ఇస్ నాట్ జస్ట్ ఇంగ్లాండ్, ఇట్స్ అ కాంగ్లోమరేట్ ఆఫ్ 4 పార్ట్స్ విచ్ ఇస్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్ అండ్ వేల్స్. సో ఆబ్వియస్లీ ఈ 4 కలిపినప్పటికీ వీళ్ళకి అవకాశాలు కూడా ఈ 4 రీజన్స్లో ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు ఈ వీసా తోటి. సో అది ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ విదేశ్ కన్సల్టెన్సీ నుంచి ఇప్పటి వరకు మన యూకేకి వెళ్ళిన స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు? సో అప్రాక్సిమేట్ మోర్ దెన్ 2,000 అయితే ఈజీగా ఎప్పుడో దాటిపోయాం. మోర్ దెన్ 2,000 ఫర్ యూకే? ఓన్లీ ఫర్ యూకే. ఎక్కువగా యూరోపియన్ కంట్రీస్కే మీరు కాన్సన్ట్రేట్ చేస్తుంటారా, లేదా యూఎస్ కానీ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? సో దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. యాక్చువల్గా సిన్స్ ఇన్సెప్షన్ యాక్చువల్గా మా కాన్సెప్ట్ కూడా స్టడీ త్రూ సంబడీ హూ లివ్డ్ అండ్ స్టడీ ఇన్ యూరప్. అంటే ఐ వాజ్ పర్సనలీ అ స్టూడెంట్ ఇన్ స్వీడన్. ఆ తర్వాత అక్కడి నుంచి యాక్చువల్గా లైక్ నాకు యూరోపియన్ ప్యాషనేట్. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఇండియాలో అసలు మేము పెట్టేటప్పటికి యూరోప్ అండ్ యూకేకి సంబంధించి ఎక్కువ కన్సల్టెంట్స్ లేరు. అందరు ఎక్కువ యూఎస్కి ఇంకా వేరే మార్కెట్స్కి ఉన్నారు. సో ఇక్కడ నేను వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ సమ్ ఛాలెంజెస్ విచ్ యాక్చువల్లీ లైక్ ఐ వాంట్ టు అడ్రస్ దెమ్. అండ్ టచ్ వుడ్ బై దట్ టైమ్ యాక్చువల్లీ లైక్ వన్స్ వీ స్టార్ట్ అప్ దిస్ ఇట్ వాస్ అ గ్రేట్ ఐడియా అని మాకే అనిపించింది తర్వాత. సో అనుకోకుండా లైక్ డెస్టినీ చోజ్ us. సో థ్యాంక్ఫుల్లీ లైక్ మోర్ దెన్ 12,000 స్టూడెంట్స్కి పొడవుకో దారి చూపించినందుకు నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో నలుగురికి నచ్చిన రూట్ నాకు నచ్చదు, మీరు మాత్రం సింగిల్గా మరో రూట్లో అన్నట్టు. ఐమ్ వెరీ హ్యాపీ వాట్ యాక్చువల్లీ సి నాకు ముందు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఓకే. సో ఇప్పుడు నేను ఒక పేరెంట్తో మాట్లాడతాను, ఒక స్టూడెంట్తో మాట్లాడతాను. సో ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. సో ఇది నాకు ఎక్కువ ఇష్టం. సో ఇట్స్ నాట్ దట్ అవుట్ ఆఫ్ ఫోర్స్ యాక్చువల్లీ ఏదో డబ్బు కోసం చేయడం కాదు. మనీ యాక్చువల్లీ ఇట్ ఫ్లోస్ అండ్ ఇట్ ఫాలోస్. బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ థింగ్. అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఐ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. ఓకే ఈరోజు 10 మందికి ఒక దారి చూపించగలిగాం. అంటే రచ్చబెట్ ఇంకా రేంజ్ కాకపోవచ్చు నేను, బట్ స్టిల్ ఐ విల్ బీ మోడెస్ట్ దట్ యాక్చువల్లీ ఐ విల్ బీ హ్యాపీ టాకింగ్ టు యాజ్ మచ్ పీపుల్ యాజ్ ఐ కెన్ అండ్ గివ్ దెమ్ ఎ రైట్ డైరెక్షన్. ఓకే. తర్వాత అప్ టు దెమ్. అండ్ యూకేలో అయితే ఎలాంటి బెనిఫిట్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు అంటే చదువుకునేటప్పుడైనా కానీ లేదా చదువు కంప్లీట్ అయ్యి జాబ్స్ తెచ్చుకునే టైంలో? అంటే ఇక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ అని కూడా విన్నాను కంపేర్ టు ద అదర్ కంట్రీస్. రైట్. సో జాబ్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు అంటారా? సో అదే నేను చెప్పాను కదండి ఇంతకుముందు ఇక్కడ ఏంటంటే నాకు ఒకటే కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎలా చదివాము ఇప్పటివరకు ఎలా చదివాము ఇది వేరు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ 1 year మాత్రం కొద్దిగా మన ఇప్పుడు ఎవరికి తెలిసిన తెలియకపోతే మన మనస్సాక్షికి తెలుస్తుంది. రైట్. మీరు మనస్సాక్షి పరంగా మీరు 100% సాటిస్ఫైడా మీరు చదువుకునే చదువు అది మీరు చదివిన రోజున ఆటోమేటిక్గా జాబ్స్ దొరుకుతాయి. అండ్ యూకేలో ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పడానికి ఏంటంటే ఈరోజు సింపుల్ సినారియో దెర్ ఆర్ వేరియస్ వెబ్సైట్స్ indeed.co.uk అండ్ దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్ యాక్చువల్లీ విచ్ డిస్ప్లేస్ ద జాబ్స్. ఆల్మోస్ట్ ఒక ఐటీ చూసుకుంటే మోర్ దెన్ 7,000 పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి ఈరోజు. ఇంకా అలా ఎవ్రీ ఫీల్డ్ యూ సర్చ్ ఎట్ ఇండీడ్ కానీ లేకపోతే లింక్డ్ఇన్ కానీ ఏ పొజిషన్ చూడండి దాంట్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ జాబ్ పోస్టింగ్స్ ఉన్నాయి. ఓకే. సో అక్కడ మనము మన ఎలిజిబిలిటీ పెంచుకోవాలి, మన ప్రొఫిషియన్సీ పెంచుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ నాట్ ఎవ్రీ టైమ్ యూనివర్సిటీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. రైట్.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఓన్లీ మాస్టర్స్ చేసినప్పుడు ఓన్లీ వాడు నేర్పేదే కాకుండా దెర్ వుడ్ బి సర్టన్ రిక్వైర్మెంట్స్ అండి, ఇంకొకటి 2 సబ్జెక్ట్స్ మనం బయట నుంచి నేర్చుకోవడము. అలాంటప్పుడు తప్పకుండా ఆన్లైన్ ద్వారా అమీర్పేట ఆఫ్ కోర్స్ గ్రేట్ ట్యూటర్ ఫర్ సో మెనీ ఐటీ ఎంప్లాయీస్. సో అలా వాళ్ళకి ఏ స్కిల్ సెట్ తక్కువ అవుతుంది, ఆ స్కిల్ సెట్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. అదొక్కటి చేసుకొని వాళ్ళ ఇండస్ట్రీ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇంటర్న్షిప్ చేసేటప్పుడు అచ్చంగా వాళ్ళు చదివేమి ఉండదు, ఇంకా ఆ టైంలో వాళ్ళు పూర్తిగా జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈలోపు వాళ్ళు పికప్ చేసుకోవచ్చు స్కిల్ సెట్ ఏది కావాలో అది రెడీ చేసుకుని ఇండస్ట్రీ రెడీ అవ్వడం అయితే చాలా ఈజీ. అండ్ అలా చేసిన ప్రతి ఒక్కళ్ళు సెటిల్ అయి ఉన్నారు అక్కడ. అండ్ ఫ్యామిలీని తీసుకెళ్ళడం కానీ లేదా అక్కడ సెటిల్ అవ్వడం కానీ అక్కడ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటుందంటారు? సో యూకే యాక్చువల్గా ఏంటంటే మనకి ఆ కంట్రీలో మనం 5 years వర్క్ పర్మిట్ పైన టైర్ 2 అంటాం, వర్క్ పర్మిట్ని టైర్ 2 అంటాము, స్టూడెంట్ వీసా టైర్ 4 అంటాం. సో టైర్ 2 పైన ఎవరైనా క్యాండిడేట్ ఒక 5 years ఉంటే 6th year దే ఆర్ ఆటోమేటికలీ ఎలిజిబుల్ ఫర్ పిఆర్. ఓకే, అక్కడి నుంచి ఇంకొక 5 years పిఆర్ మీద ఉంటే దే గెట్ ఏ బ్రిటిష్ పాస్పోర్ట్. నైస్. అండ్ ఇన్ని చక్కగా చెప్తున్నారు, మరి విదేశ్ కన్సల్ట్స్ని సంప్రదించాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి సార్? రైట్. సో యాక్చువల్లీ మాకు మొత్తం 14 డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో మీకు నియరెస్ట్ బ్రాంచ్ కోసం అయినా దేని కింద కూడా ఇప్పుడు ఈ స్క్రోలింగ్లో ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గివ్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్. ఓ నైస్. సో అక్కడైతే చేర్చేంత వరకు హ్యాపీగా మీరైతే గైడ్ చేస్తారు. ఖచ్చితంగా. ఎస్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో అండ్ యూకే గురించి బోల్డెన్ని సలహాలు అండ్ అక్కడికి వెళ్తే వచ్చే బెనిఫిట్స్ కానీ చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ మై ప్లెజర్ చాణిక్య. ఎస్. సో గైస్, యూకేకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకున్న డౌట్స్ అనేది కూడా మొత్తం క్లారిఫై అయిపోతుంది. అక్కడ ఆ కంట్రీలో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఎలా ఉంటాయి అనేది కూడా సాయినాథ్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. సో గైస్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ చాణక్య. సీ యూ.